అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేటలో మున్సిపల్ ఆధ్వర్యంలో మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిఆర్ కాలనీ పార్కులో యోగా డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి పుర ప్రజలు యోగాలో పాల్గొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి దాంట్లో ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేటలో యోగా డే జరుపుకోవడం జరిగింది. యోగా చేసే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా సర్వరోగ నివారణలాగా యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరిని యోగాలో పాల్గొనేటువంటి విధంగా చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఎప్పుడైతే యోగాలో అందరూ భాగస్వాములు అవుతారో, యోగా చేస్తారో, యోగాని అలవర్చుకుంటారో, యోగాలో భాగస్వాములు అయినప్పుడు సర్వరోగ నివారణ. ఇది ఏ మందులు అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ కూడా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్య రహస్యం కూడా యోగా ధ్యానం. ప్రధానమంత్రి గారు కూడా యోగా ధ్యానంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకే ఆలోచనతో కూల్గా రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటానికి కావాల్సినటువంటి ఆలోచనల్ని దూరదృష్టితో ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి ఈ యొక్క యోగా ధ్యానం ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాని అలవర్చుకొని సర్వరోగ నివారణ అనేటువంటి ప్రతి ఒక్కరి మనసులో ఏర్పరచుకొని అందరూ కూడా యోగాలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వడం కూడా జరుగుతూ ఉంది యోగాకి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను.